ఎయిమ్స్ని అత్యంత సుందరంగా అద్భుతంగా ఇక్కడ తీసుకొస్తే రోజు సెంట్రల్ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేస్తే దానికి కనీసం నీళ్లు కరెంట్ ఇవ్వలేనటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నీళ్లు ఇవ్వలేదు. గవర్నమెంట్ మారిన మొదటి 3 నెలల్లో చంద్రబాబు నాయుడు గారు కలెక్టర్ గారి మీటింగ్ పెట్టి అర్జెంటుగా పైప్ లైన్ వేసి వాటర్ తీసుకొచ్చారు. ట్రాన్స్ఫార్మర్లన్నీ కొత్తగా పెట్టి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చాం. రోడ్డు యాక్సెస్ ర్యాంపు 500 పోస్టులు నేను లోకేష్ గారు రివ్యూ చేసి అడిషనల్ పోస్టులు తీసుకొచ్చి ఎయిమ్స్ అంతా ఫుల్ కెపాసిటీ ఉండే విధంగా చేశాం. చిత్తశుద్ధి. నేను ఇక్కడికి వచ్చినప్పుడు గుంటూరులో 8 లిఫ్ట్లు ఉంటే 5 లిఫ్ట్లు పనిచేసాయి కాదు. గుంటూరు జనరల్ హాస్పిటల్లో మొదట్లో సిటీ స్కాన్లు పనిచేయలేదు. టెస్టులు బయట రాసేవాళ్ళు. వార్డుల్లోకి పోతే దుర్గంధం వాసన. అలాంటి పరిస్థితులు 5 ఏళ్ళు మీరే ఉన్నారుగా. సరే, నువ్వు 17 కాలేజీలు కట్టావు తర్వాత దాని గురించి నేను విడిగా మాట్లాడతాను. ఉన్న కాలేజీలని నువ్వు చేయలేనప్పుడు కొత్త కాలేజీలు సృష్టిస్తారంటే ఎలా నమ్ముతారు ప్రజలు? ఇదే అడుగుతున్నా. ఆ మాటలు వినే వాళ్ళు ఎవరికైనా. అంటే ఎయిమ్స్లో ఏంటి, వాటర్ ఇస్తే ఏంటి ప్రాబ్లం? వాటర్ కూడా ఇవ్వలేనటువంటి అసమర్థ ముఖ్యమంత్రి ఏదేదో కట్టేస్తారంటే అవన్నీ మీరు నమ్మితే మనం చేయగలిగేదేమీ లేదు. ఎలక్షన్ ముందు శంకుస్థాపనలు చేసేయటం, ప్రజలను మభ్యపెట్టడం ఇవన్నీ ఉంటాయి. కాకపోతే 17 మెడికల్ కాలేజీలు ఎవరు తీసుకొచ్చారు, సెంట్రల్ గవర్నమెంట్ ఏమిచ్చింది, వీళ్ళు ఏమిచ్చారు, దానికి కాస్ట్ ఎంత, కాలేజీ రన్ చేయాలంటే ఫ్యాకల్టీ ఎంత ఉండాలి, కాలేజ్ అంటే 4 గోడలు కట్టడం కాదు, లోపల ఎంఆర్ఐ మిషన్లు, సిటీ స్కాన్లు, బెడ్స్, వెంటిలేటర్స్ ఇవన్నీ ఉండాలి. వాటికి ఖర్చు ఎంత అవుతుంది, వాటిని మెయింటైన్ చేయాలంటే శాలరీలు ఎంత ఇవ్వాలి, దీనికి బడ్జెట్లో మీరు ఎక్కడ ప్రొవిజన్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు? ఈ ప్రొవిజన్లు అన్నీ పెట్టి నిజంగా మీరు చేయాలనుకుంటే ఒక మెడికల్ కాలేజీ కట్టాలంటే నా ఉద్దేశం ప్రకారం ఈరోజు 500 కోట్ల రూపాయలు అవుతుంది కనీసం. ఏంటి, ఒక 1000 బెడ్ల హాస్పిటల్ తీసుకొని కనీసం 50 లక్షలు బెడ్కి వేసుకుంటే జనరల్గా 70-80 లక్షలు అవుతుంది. పోనీ మామూలుగా చేయాలన్నా కూడా 50 లక్షలు ఒక బెడ్కి అవుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో చేయాలంటే 500 కోట్లు. ఇది మెయింటెనెన్స్ ఎంత ఖర్చు అవుతుంది, మీకు బడ్జెట్ ఎక్కడుంది దీనికి? ఇవన్నీ మీరు చెప్పాలి కదా. చెప్పకుండా ఏదో కాలేజీలు 4 గోడలు కట్టేసి ఇవి చేస్తే కుదరదు. బట్ అవన్నీ కూడా నేను మాట్లాడతా. ఇవాళ రేపు ఒక రోజు మొత్తం డేటా తీసుకొని ప్రజలకి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇందులో ఏమీ దాపరికం లేదు. చంద్రబాబు నాయుడు గారు కానీ ఇంకోళ్ళు కానీ కూటమి ప్రభుత్వం ఆలోచన ఏంటంటే సస్టైనబుల్గా ఉండాలి. ఏది చేసినా కూడా ఒక కాలేజీ కట్టామంటే ఏదో కాలేజీ కట్టాం కాదు. అందులో నిజంగా పేద ప్రజలకు కొంతమంది చదువుకోగలగాలి, కొంతమంది డబ్బులు ఉన్న వాళ్ళు కొంత సీట్లు పే చేస్తారు, ఆ డబ్బులతోటి కాలేజీ మెయింటైన్ అవుతుంది. ఇట్లా లాంగ్ టర్మ్గా మెయింటైన్ అయ్యే విధంగా చేయాలనేది ఉద్దేశం. ఇది పీపీపీ కానీ ఇంకోటి కానీ జగన్మోహన్ రెడ్డి గారినే పాడుకోమనండి, ఆయనే మెయింటైన్ చేయమనండి. ఎవరు కాదన్నారు ఈ రోజున? కాబట్టి దాని గురించి అంతా నేను విడిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. థ్యాంక్ యూ.